హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫోన్పే, గూగుల్ పే కనుక మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్, అదేవిధంగా సీక్రెట్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఈ సీక్రెట్ టిప్స్ వచ్చేసి మీకు చాలా రకాల ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట డైలీ లైఫ్లో. సో మీరు నార్మల్గా చూసినట్టయితే ఫోన్పే అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు, అదేవిధంగా గూగుల్ పే అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. కాకపోతే చాలా మందికి ఈ సెట్టింగ్స్ అనేది తెలియదు అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు డీటెయిల్గా ఈ వీడియోని అయితే చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే దీని గురించి మీరు ఫోన్పే అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే పైన మనకు ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే మీకు యూపీఐ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు సంబంధించిన ఏవైతే యూపీఐ ఐడీలు అవోటి ఇవోటి నంబర్లు అని చెప్పేసి కనబడతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నార్మల్గా ఎవరికైనా సరే మీరు మనీ సెండ్ చేయాలన్నా సరే, లేకపోతే మనీ రిసీవ్ చేసుకోవాలన్నా సరే, ఈ నంబర్ ద్వారానైతే వాళ్ళైతే మీకు సెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట, యూపీఐ ఐడి ద్వారా వాడి. అదేవిధంగా ఇక్కడ యూపీఐ నంబర్ అని చెప్పేసి ఉంది కదా. సో నార్మల్గా మనం వచ్చేసి నంబర్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. మన ఫోన్పేకి ఏదైతే లింకప్ అయి ఉందో ఆ నంబర్ అయితే ఇస్తూ ఉంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ నంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ మొబైల్కి, బ్యాంక్కి, అదేవిధంగా ఏదైతే లింక్ సంబంధించి ఉందో ఆధార్ కార్డ్కి లింక్ ఉంది అదే ఇస్తామన్నమాట. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేసుకోవచ్చు అంటే, అది లింక్ లేకపోయినా సరే వేరే నంబర్ ద్వారా మీరు అనేది మీ ఫోన్పే అకౌంట్లోకి అమౌంట్ అనేది సెండ్ చేసుకోవచ్చు, రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో మీ నంబర్ అవతల పర్సన్కి ఎవరైతే ఉత్తగా వన్ టైం పేమెంట్ చేస్తూ ఉంటారో, లేకపోతే ఎవరి దగ్గర నుంచి అయితే మీకు అన్నోన్ పర్సన్ నుంచి అమౌంట్ రావాల్సి ఉంటుందో వాళ్ళకి మీ పర్సనల్ నంబర్ షేర్ చేయాలనుకోలేదు అని అనుకున్నారు అనుకోండి, మీరు ఈ సింపుల్ ట్రిక్ వాడి మీరైతే వాళ్ళకి ఈ నంబర్ సెండ్ చేసి, సో మీరు అనుకున్న నంబర్ ఏదైతే ర్యాండమ్గా ఇచ్చేసిన తర్వాత కూడా మీకు అమౌంట్ అనేది మీ కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చారో దాంట్లోకే రావడం జరుగుతుంది అనమాట. సో అది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే, సో ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి యూనియన్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుందిగా. ఇక్కడ మీకు కిందనే చూసినట్టయితే యాడ్ అనదర్ యూపీఐ నంబర్, అదేవిధంగా యాడ్ బటన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుందిగా బ్లూ కలర్లో, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు ఒక నంబర్ ఎంటర్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. సో ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్లోకి మనకు అమౌంట్ రావాలంటే ఏదైనా సరే మీ మొబైల్ నెంబర్ లింక్ ఉందే కాదు, వేరే నెంబర్ అయినా ఇచ్చినా సరే అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ విధంగా 123786 అని ఇచ్చినా సరే, లేకపోతే మీకు డిఫరెంట్ నంబర్ ఏదైనా సరే మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లో ఏదైతే స్ట్రైక్ అవుతుందో ఆ నెంబర్ ఇచ్చినా సరే, మీ ఫేవరెట్ నెంబర్ ఇచ్చినా సరే, వేరే వాళ్ళ మీ పర్సనల్ నెంబర్ కాకుండా ఎవరిదైనా నెంబర్ ఇచ్చినా సరే మీకు వచ్చేసి మీ అకౌంట్లోకైతే క్రెడిట్ కావడం జరుగుతుంది. మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏ షో అవుతుందో దాంట్లో ఒక క్రెడిట్ రావడం జరుగుతుంది అనమాట, అమౌంట్ వేరే వాళ్ళు సెండ్ చేసినప్పుడు. సో అది ఏ విధంగా చేయాలంటే, ఇక్కడ మీరు సింపుల్గా ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద అయితే ఆ బాక్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇచ్చేస్తున్నా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగానైతే ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లెక్కనే ఏదో ఒక నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దానికంటే ముందు మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఆ పని ఏంటంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీన్ని. ఎందుకంటే మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నారు అనుకోండి, గుర్తుకుంటుంది కాబట్టి. సో ఈ విధంగా వెరిఫై అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్స్ అది వెరిఫై అయిన తర్వాత దిస్ నంబర్ ఈజ్ అవైలబుల్ అని చెప్పేసి గ్రీన్ టిక్ అయితే పడ్డది కదా మనకు. ఈ విధంగా పడ్డట్టయితే మీరు సింపుల్గా ఇక్కడ ఏం చేసుకోవాలి, ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి దాని మీద అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అండ్ క్రియేట్ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో, ఇది వరకు నేను చెప్పిన కదా యూనియన్ బ్యాంక్ అని చెప్పేసి, అది వచ్చేసి నాది కాబట్టి యూనియన్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. మీరు ఎస్బీఐ ఉన్నా సరే, వేరే రకాల బ్యాంక్స్ ఉన్నా సరే, మీకు వచ్చేసి ఈ నంబర్ ద్వారానైతే మీరు అనేది అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు, ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే. ఈ విధంగా మీ పర్సనల్ నంబర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి అవతల పర్సన్ షేర్ కాదు. అదేవిధంగా మీరు ఏదైతే నంబర్ ఇస్తున్నారో ఇది వచ్చేసి చాలా మందికి తెలియదు. అదేవిధంగా మీరు అనేది సెక్యూర్గా పేమెంట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఎవరికైతే మీరు కొత్త పర్సన్కి నంబర్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ నంబర్ ఇవ్వకుండా ఈ నంబర్ ఇచ్చేసి మీరు అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి ఏంటిదంటే ఫ్రెండ్స్, మీ గూగుల్ పే అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఫోన్పే ఏ విధంగా వాడతారో గూగుల్ పే కూడా చాలామంది వాడుతూ ఉంటారు కాబట్టి గూగుల్ పేలోకి ఒక సీక్రెట్ టిప్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఆ టిప్ ఏంటిదంటే, గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత చెప్తా. సో ఈ విధంగా గూగుల్ పే అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఇక్కడికైతే వచ్చేసండి. సో మీకు ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనబడుతుంది పైన, దాన్ని అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ కనబడుతూ ఉంటాయి కదా, ఇక్కడ మీ ప్రొఫైల్ కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసుకోవాలి. దాని మీద చిన్నగా మన క్యూఆర్ స్కానర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి.
సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే బ్యాంక్ రిలేటెడ్ క్యూఆర్ కోడ్ ఉంటుందో అది వచ్చేసి ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ఏం చేసుకోవాలంటే, ఒకవేళ మీకు అమౌంట్ వచ్చేది ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది అవతల పర్సన్కి మీరైతే షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది వచ్చేసి అందరు తెలిసిందే. కాకపోతే ఒకవేళ వాళ్ళు వచ్చేసి ఒక లిమిట్లో కొట్టాలి అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే సెట్ చేసి పంపించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా, ఒక రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను వచ్చేసి మీకు 500 పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకున్నారు అనుకోండి. సో దాన్ని మీరు ఏం చేస్తారు, క్యూఆర్ స్కోర్ అనేది మీరు నార్మల్గా పంపిస్తారు. సో అతను ఎంత సెండ్ చేస్తాడో మనకు ఐడియా ఉండదు. సో మనకు క్రెడిట్ అయిన తర్వాత మెసేజ్ వస్తేనే చూసుకుంటాం అనమాట. సో ఫర్ సపోజ్ ఆయన పంపించవచ్చు, పంపించకపోవచ్చు, అది సెకండరీ మ్యాటర్. కాకపోతే మీకు ఒక అమౌంట్ లిమిట్ సెట్ చేసుకునే పద్ధతి అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్ అతను ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిండు అనుకోండి, డైరెక్ట్ ఆటోమేటిక్గా ఆయన ఫోన్పేనా లేకపోతే గూగుల్ పేనా ఏదో ఓపెన్ చేసినా సరే వాళ్ళకి డైరెక్ట్ మనకు మనీ షో కావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎంత సెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ ఫోన్లోనైతే కనబడుతుంది అనమాట. సో అది ఏ విధంగా చేయాలి అంటే, ఇక్కడ మీకు 3 డాట్స్ అనేవి కనబడుతున్నాయి కదా టాప్లో, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొత్త ఆప్షన్ అయితే ఉంటుంది, సెట్ అమౌంట్ అని చెప్పేసి ఉందన్నమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే పర్సన్ ఉన్నాడో, సో మీ అవతల పర్సన్ ఎవరైతే మీకు మనీ సెండ్ చేయాలనుకుంటున్నాడో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ 1000 లేకపోతే 10,000 లేకపోతే ఎన్నైనా సరే మీరైతే ఈ విధంగా అయితే ఎంటర్ చేయాల్సిన తర్వాత ఓకే అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్రెస్ చేయండి. అమౌంట్ హ్యాస్ బీన్ యాడెడ్ అని చెప్పేసి కింద కనబడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ క్యూఆర్ కోడ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పైన కనబడుతుంది కదా, సింపుల్గా దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఈ విధంగా అయితే అడుగుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత డౌన్లోడింగ్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే పడుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఈ స్కానర్ అయితే ఓపెన్ చేసి చూపెడతాను మీకు ఎగ్జాంపుల్గా ఏ విధంగా అయితే మనకు ఆ అమౌంట్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పేసి. ఇక్కడ మనం సింపుల్గా అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇదే సేమ్ ప్రాసెస్ అవతల పర్సన్ కూడా చేస్తారు కాబట్టి సో ఈ విధంగా వాళ్ళు వచ్చేసి మీ క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే డైరెక్ట్ మనకు అమౌంట్ అనేది సెలెక్ట్ అయిపోయింది. చూసిరు కదా, వాళ్ళు ఎంటర్ చేయకున్నా సరే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది 1000 రూపీస్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. జస్ట్ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, యూపీఐ కొట్టేసి మీకు సెండ్ చేసేదే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఈ టెక్నాలజీ అని వాడి మీరు వచ్చేసి ఏం చేసుకుంటారంటే మీ అమౌంట్ ఎంతైతే ఉంటుందో అవతల పర్సన్ నుంచి ఈజీ అని అయితే తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ట్రిక్ అనేది వర్క్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఫోన్పేలోనైతే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా యూనిక్ ట్రిక్, ఇది వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో దీని గురించి అయితే ఫ్రెండ్స్ మీరు ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 2 మొబైల్ నంబరా లేకపోతే ఏదైనా సరే ఆ చార్ట్ ఏదైతే ఉంటుందో, మీరు ఇదివరకు ఏదైతే పర్సన్కి మనీ సెండ్ చేసి ఉంటారో సో అతను వచ్చేసి పంపించలేకపోయినా సరే లేకపోతే అతనికి వచ్చేసి ఒక రిమైండర్ రూపంలో మనం ఫోన్ చేసి చెప్తూ ఉంటాం కదా, అరే ఫలానా డేట్ నాడు అమౌంట్ కొట్టరా, ఫలానా డేట్ నాడు అమౌంట్ కొట్టరా అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. అదంతా చెప్పాల్సిన అవసరం లేకుండా మనం వచ్చేసి ఒక రిమైండర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అది వచ్చేసి ఏ విధంగా చేయాలంటే, సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు 2 మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక నెంబర్ అయితే ఉంది అనమాట. ఇక్కడ దాన్ని అయితే ప్రెస్ చేసుకున్నా. సో ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఏదైతే అమౌంట్ ఎంటర్ చేస్తూ ఉంటారో రెగ్యులర్గా ఆ విధంగా అయితే ఎంటర్ చేయండి. అతను ఎంత ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఎంటర్ చేయండి. సో ఈ విధంగా నేను సింపుల్గా 500 అని చెప్పేసి ఎగ్జాంపుల్ కొద్ది ఇచ్చేసిన. ఇక్కడ మీకు టాప్లోనే చూస్తే ఒక అలారం గుర్తు అయితే ఉంటుంది అనమాట, క్లాక్ గుర్తు ఉంది కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రిమైండర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ అతనికి మీరు ఈ విధంగా అమౌంట్ అనేది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు డైలీ లేకపోతే వీక్లీ, క్వార్టర్లీ, మంత్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ అని చెప్పేసి ఉందన్నమాట. సో నార్మల్గా చూసినట్టయితే మనం డైలీయా లేకపోతే వీక్లీయా రిమైండర్ చేస్తూ ఉండాలి కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైలీ అని చెప్పేసి ఉందన్నమాట. సో డైలీ అతనికి మనం ఫోన్ చేయకున్నా సరే రిమైండర్ రూపంలో వెళ్తూ ఉంటుంది అనమాట, ఆటోమేటిక్గా ఫోన్పే కూడా పంపిస్తూ ఉంటాడు. సో సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకోటి డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏ డేట్ నా రిమైండర్ వెళ్ళాలి అని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి డిసెంబర్ 20 నుంచి డైలీ వెళ్తూ ఉంటుంది అనమాట, మళ్ళీ మీరు ఆఫ్ చేసేదాకా. సో ఇది ఏ విధంగా ఆఫ్ చేయాలంటే సింపుల్గా మళ్ళీ ఏదైతే ప్రాసెస్ చెప్పానో అదే విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫ్ అని చెప్పేసి బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసినట్టయితే ఆఫ్ అయిపోతుంది. కావాలనుకుంటే కింద యాడ్ ఏ మెసేజ్ అని చెప్పేసి ఉంది, దాంట్లో కూడా మీరు ఏదైనా ఒకటి రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా నేను సింపుల్గా పే ఆన్ దిస్ డేట్ ఈ విధంగా రాసిన తర్వాత మనం ఏం చేయాలి, సేవ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో సేవ్ చేసిన తర్వాత వాళ్ళకన్నా ఒక రిమైండర్ రూపంలో వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వరకు ఇది మనం డెలీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం కదా, సో ఇక్కడ డెలీట్ గుర్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఈజీగా మనకు డెలీట్ అయితే అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ డ్యూ 500 in 3 hours అని చెప్పేసి ఉందన్నమాట. సో డైలీ రిమైండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగానైతే వాళ్ళకి రిమైండర్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు డెలీట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ సింపుల్గా దాని మీద ప్రెస్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కొడితే సరిపోతుంది. సో ఈ విధంగా అయితే డిలీట్ అయిపోతుంది.
అయిపోతుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న సీక్రెట్ టిక్స్ అండ్ ట్రిప్స్. ఇవి కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇవి వచ్చేసి చాలా మందికి తెలియదు. సో అదేవిధంగా ఎవరైతే తెలియని ఉంటారో వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.